హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. సో మరొక 10 డేస్లో ఐపీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఐపీతో పాటు ఎంసెట్కి ఎలా ప్రిపేర్ కావాలి, అలాగే ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనకి దాదాపుగా 45 డేస్ ఉంటుంది అనుకుంటా ఐపీ ఎగ్జామ్స్ తర్వాత. సో ఈ షార్ట్ టర్మ్లో ఎంసెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు అనేది సో కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంసెట్కి సంబంధించి డౌట్స్ కానీ గైడెన్స్ కానీ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కావాలి అనుకుంటే ఫ్రీగా మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అలాగే యాప్ లింక్. సో విజన్ అప్డేట్ అనే యాప్ లింక్ ఉంటుంది. సో విజన్ అప్డేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఆన్లైన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము. ఓన్లీ యాప్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఓన్లీ 99 రూపీస్ ఛార్జ్ చేసి మిగతా కంటెంట్ అంతా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని, బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సో కంటెంట్ అంతా మీకు ఫ్రీగా ఇస్తున్నాము. కాబట్టి సో లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఉన్న వాళ్ళైనా డౌన్లోడ్ చేసుకుని తొందరగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఎంసెట్కి ఎలా ప్రిపేర్ కావాలి. సో ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి, థియరీ పార్ట్ రాయాలి కదా. సో ఇప్పుడు మీరు ఎంసెట్కి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఐపీఏ చదివిన తర్వాత హైలీ వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అందులో మీరు బేసిక్స్తో పాటు కొంచెం డీప్గా చదవాల్సి ఉంటుంది. మీకు ఐపీఈకి చదవడానికి టైం సరిపోదు నాకు తెలుసు, కానీ చదివిన హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని కొంచెం మీకు టైం ఉంటే ఆ చాప్టర్స్ని కొంచెం ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఐపీఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ చదువుతారు. అంటే నైట్ 10 కానీ 11 కానీ 11:30 వరకు కానీ సో చదవాలి, ఎగ్జామ్స్ అనే టెన్షన్ ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎక్కువ చదువుతారు. కాబట్టి ఈ చదివే టైంలోనే కొంచెం డీప్గా చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి మళ్ళీ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ మేలో ఉంటుంది కదా అనే మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇంకా 1 మంత్ టైం ఉంది, ఇంకా 45 డేస్ టైం ఉంది, సో రేపు చదువుతాను, ఈరోజు ఈవినింగ్ చదువుతాను, కొంచెం చదువుతాను, రేపు కొంచెం చదువుతాను అని ఇలా మన మైండ్ సెట్ అనేది వాటికి అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ పనిలో మనం దాన్ని కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఐపీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ప్లాన్ అనేది ఉంటుంది. సో రివిజన్ అంటే కొంత మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ చదివే ఉంటారు, ఆ సబ్జెక్ట్కి ఇంకా కొంచెం ఎక్స్ట్రా చదువుతూ దాంతోపాటు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేదా టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కానీ అలాగే టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఆ 45 డేస్లో ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా మీరు ఆల్రెడీ ఐపీకి చదివే ఉంటారు కాబట్టి ఆ చదివిన దాని మీద బిట్స్ చేస్తూ ఉంటే నెక్స్ట్ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. లేదు ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్ మీద పడితే మీకు క్వశ్చన్స్ అర్థం కావు, టాపిక్ అర్థం కాదు, అలాగే దాని మీద ఏం చేసినా కానీ మీకు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. నేను ఇది చదవలేదు, అది చదవలేదు. మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి 1 డేలో ఎంసెట్కి ఎలా క్వాలిఫై అవ్వాలి, 1 డేలో ఎంసెట్కి ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి, చీట్ కోడ్స్ ఏంటి, ఇవన్నీ వెతికే పనిలో ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనం ఐపీఈ ప్రిపేర్ అవుతున్నప్పుడే కొంచెం డీప్గా, మరీ ఎక్కువ కాకుండా కొంచెం డీప్గా చదివితే తర్వాత మీకు ఎంసెట్కి యూజ్ అవుతుంది. సో మీరు ఐపీ ఎగ్జామ్స్ తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను. ఫస్ట్ ఐపీ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ కాండి, వాటితో పాటు కొంచెం డీప్గా చదవడానికి ట్రై చేయండి. సో డీప్గా అంటే డెఫినేషన్స్ మెయిన్గా. సపోజ్ ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, పీరియాడిక్ టేబుల్లో తీసుకుంటే పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సో వాటికి సంబంధించి ఏమేమి ఉన్నాయి. మీకు ఫస్ట్ ఏ గ్రూప్ అనగానే మీకు కోడ్, అంటే ఒక కోడ్ వైజ్గా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో అవన్నీ ప్రిపేర్ కావడానికి టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఫస్ట్ కొంచెం చదవండి. వన్ టైం చదివినట్లు ఉండాలి, నెక్స్ట్ టైం చదివినామంటే ఇది కొత్తగా చదవలేదు అనే విధంగా ఉండాలి. సో సబ్జెక్ట్ని ఒకసారి చదివాం అనుకోండి, ఎక్కడో చదివామే అనే విధంగా ఉంటుంది కాబట్టి సో మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టైం చదివినప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. సో ఒక 2-3 సార్లు చదివితే మీకు టాపిక్ అనేది మొత్తం పర్ఫెక్ట్ కాకున్నా కానీ ఒక 50% అయినా మీరు క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ టైం చదివేటప్పుడు లేదు క్వశ్చన్స్ అర్థం కావట్లేదు ఇది కాకుండా ఫస్ట్ చదివేయండి. వస్తుందా రాదా విషయం పక్కన పెడితే ఫస్ట్ చదివితే తర్వాత ఆల్రెడీ చాప్టర్ చదివామే అని ఒక మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో ఇలా మీరు హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఎంసెట్కి యూజ్ అవుతుంది. సో ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.